కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆయన పెట్టిన ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా బేసిక్? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏదైనా సరే ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ మొత్తం ఇప్పుడు బయటకు వస్తున్నాయి సార్. ఎవరైతే గత ప్రభుత్వంలో వాళ్ళైతే చేసిందే లేదు న్యాయం. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, అనుకుని జరుగుతున్నాయి. మేము కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. లోకేష్ ఆఫీస్ కాడికి కానీ ఎక్కడికి కానీ వస్తూనే ఉన్నాం. వీళ్ళు చెబుతానే ఉన్నారు, మేము అర్జీలు ఇస్తూనే ఉన్నాం. వాళ్ళు చూస్తూనే ఉన్నారు, వెళ్ళండి ఎంఆర్ఓ కాడికి వెళ్ళండి, ఆర్డీఓ కాడికి వెళ్ళండి అని చెబుతున్నారు. మేము వెళ్తున్నాం. వాళ్ళు వాళ్ళు చూసి కూడా ఇక్కడ ఇదిగో ఎమ్మెల్యే గారు కూడా సంతకం చేశాడు. ఆయన చేసినా కానీ పట్టించుకోకుండా మేము చెబుతామని చెప్పి మళ్ళీ ఇంతవరకు చెప్పిందే లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గురజాల మండలం చల్లూరుపాడు. అక్కడి నుంచి ఇంత దూరం జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరి లొకేషన్స్కి రావడానికి కారణం ఏంటి? అంత దూరం నుంచి ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? మాకు చెప్పారు, చాలామంది అంటున్నారు, మేము కూడా విన్నాము. న్యాయం జరుగుతుందని చెప్పి మేము కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. 2 సార్లు, ఇది 3వ సారి రావటం. వీళ్ళు చెబుతానే ఉన్నారు, అర్జీలు తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళైతే అసలు ఎట్లేదు సార్. అంటే బేసిక్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళని గుర్తించి ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? గత 5 సంవత్సరాలు ఇలా జరిగిందా? ఎవరికి ఎన్నెన్ని భూములు ఉన్నాయి, ఎవరికి ఎన్నెన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని రెవెన్యూ సదస్సులు పెట్టారు గత 5 సంవత్సరాలు, ఇప్పుడే పెట్టడమా? ఇదివరకు కూడా పెట్టాము, చాలాసార్లు తిరిగాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. దీని గురించి మా భూములు మాకు వస్తాయని మేము ఆశపడుతున్నాం. పంచాయతీల మండలాల్లో ఎంఆర్ఓలు కలెక్టర్లు వస్తున్నారు కదా ఇప్పుడు, అసలు ఏం వాళ్ళు చెప్తున్నారా మీ భూమికి ఎంత ఉంది, మీ పేరు మీద ఎంత ఉందని చెప్తున్నారా? చెబుతున్నారు, మీకే ఇస్తామని చెప్పి అంటున్నారు. మళ్ళీ తర్వాత ఏరా భూమి చూసుకొని మేము కొని పెడతాము అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఉన్న భూమి మాకు ఇప్పట్లేదు, మేమే ఆడ ఏ రైతు ఇస్తాడు మాకు ఇవ్వటానికి, మాకు ఈ భూమే కావాలి చెప్పి అంటే మేము నాట్లు వేసుకుంటామంటే వాళ్ళు దమ్ము తాటలు పెట్టి తిప్పుతున్నారు. మాకు అసలు పోలీసులు ఇంటర్ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మంచి చేస్తారు నమ్మకం? ఇక్కడ మంచి చేస్తాను మేము నమ్మకంతో వచ్చాము. నమ్మకం ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ మీద బురదలు జరుగుతున్నారు అంటున్నారు చాలా మంది. అదేం కాదు సార్, న్యాయం జరుగుద్ది ఇక్కడ ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ సార్ చేస్తాడు, చేసి తీరుతాడు. మేము మటుకు నమ్మకంగా అయిద్దని చెప్పి నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద, పైన కూటమి మీద? అతను తెలుసు, అతని కింద నుంచి పైకి వచ్చిన అతను ఎత్తి అతను తెలుసు ప్రజలకి ఎట్లా చేయాలో న్యాయం అని చెప్పి ఆయన చేస్తాడు, జరుగుద్దని మేము కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది సార్? గత 5 సంవత్సరాలు అసలు ఏం జరగలేదు సార్. 100 సార్లు తిప్పుకున్నారు, తిప్పుకొని కూడా ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు, మమ్మల్ని అసలు వింటర్ కానీ ఎట్లా. 5 సంవత్సరాలు ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ కానీ మీ పల్లెటూరులోకి వచ్చి కూర్చున్నారా? ఇలా ఇప్పుడు కూర్చున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూర్చున్నట్టు గత 5 సంవత్సరాలు వచ్చి తిరిగారా? అసలు అప్పుడు రావటమే లేదు సార్. ఇప్పుడన్నా కొంత మనం చూసి కలెక్టర్ని ఫస్ట్ టైం మండలాల్లోకి వచ్చి ఇలా కూర్చొని 40 రోజులు ప్రతి మండలాల్లో తిరగడం అని పెట్టారు కదా రెవెన్యూ సదస్సులు అనేది, ఇప్పుడైనా చూడటం గత? అదేం లేదు సార్, గత ప్రభుత్వంలో అసలు అసెంబ్లీ జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి, ఎవరైనా సరే నమ్ముతున్నారు, జరుగుతున్నాయి. కొంతమంది చాలామంది మా జరిగాయి అంటున్నారు. మాకు కూడా న్యాయం జరుగుద్దని చెప్పి పవన్ కళ్యాణ్ సార్కి చెప్పుకుందామని వచ్చాను సార్. ఏం చెప్తారు, ఒక మాటలో ఏం చెప్తారు ప్రభుత్వం? ఏం చెప్పి మా భూమి మాకు కావాలి సార్. ఏంటి మేము 300 కుటుంబాలు రోడ్లు పడతాము, అది లేకపోతే అదే మాకు జీవనం. అది ఉంటేనే మేము సాగు చేసుకొని బతుకుతాం సార్. అది నమ్మకం ఉంది, చేస్తాడని నమ్మకం ఉంది సార్. అందరూ ఇంతమంది వస్తున్నారు, వేలల్లో వస్తున్నారు, రోజు రోజుకి పెరుగుతున్నారు ప్రజలు, నిజంగా సహాయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టారు. ప్రజలకు రియాక్షన్ ఎలా ఉంది, లీడర్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే మేము కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమంలో ఏదైనా పిటిషన్లు ఇచ్చినా అర్జీలు ఇచ్చినా కానీ ఆయన వెంటనే 10 రోజుల తర్వాత వాళ్ళ టీం ద్వారా ఫోన్ చేపించి సమస్యల పరిష్కారంకై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పేసి చెప్పడంతో మేము కూడా ఇంత దూరం అయితే రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కడపకు అయితే రావడం జరిగింది. ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు నేనైతే మా నాన్నకు గత ప్రభుత్వంలో హెల్త్ బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకున్నాం సార్. కానీ మా నాన్నకు ఇంతవరకు కూడా శాంక్షన్ చేయలేదు. గత ప్రభుత్వంలో అడిగితే ప్రాసెస్లో ఉంది అని చెప్పేవారు, కానీ ఇంతవరకు అయితే రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కడపకు వచ్చిన తర్వాత మా అర్జీ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏమని. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినారా, ప్రీవియస్లో వచ్చారా? డిప్యూటీ సీఎం అయిన తర్వాతే గత 10 రోజుల కిందట వచ్చారు. మన మెగా పేరెంట్ ఈవెంట్ జరుగుతుంది కదా, దానికోసం అయితే వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన అయితే ఒకసారి మన అర్జీ అయితే తీసుకోవడం జరిగింది. దాని ప్రాసెస్ ఎలా ఉంది ఏముందని తెలుసుకునే దానికి వచ్చాను. గత ప్రభుత్వంలో కాకుండా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేస్తారని చెప్పేసి చాలామంది చెప్పడము, అలాగే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుందామని నేను కూడా వచ్చినప్పుడు చాలామందిని అడిగాను. మనం అర్జీ ఇచ్చిన 10 రోజుల లోపు అయితే పవన్ కళ్యాణ్ గారి టీం ఫోన్ చేసి మనకు సమాధానం చెప్తారని చెప్తూ ఉన్నారు. నేనైతే ఆశతోనే వచ్చాను. గత ప్రభుత్వంలో ఏదైతే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రజల సమస్యలు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఈ ప్రభుత్వంలో
మొత్తం వచ్చి ఈ ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పేసి ప్రజలు ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా బాగా జరగాలని చెప్పేసి మేమైతే కోరుకుంటూ ఉన్నాం. అంటే బేసికల్గా చూసినట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేస్తున్న నమ్మకం ఉందా? గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చిందో ఎలా అనిపిస్తుంది? డిఫరెన్స్ గత 5 సంవత్సరాలలో చూసుకుంటే మనం వచ్చేసి సీఎం గారిని కలవాలన్నా కానీ కలిసే పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడైతే కానీ ప్రజా దర్బార్ కానీ జనవాణి కానీ ప్రజలు పాల్గొని వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు ఒక వేదిక అయితే ఏర్పడింది. గతంలో అయితే ఇలా లేదు. నేను గతంలో కూడా రావడం జరిగింది, సీఎం గారిని కలవాలని ప్రయత్నం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో, కానీ కలవలేకపోయాను. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత 2 వేదికలు అయితే వచ్చాయి, జనవాణి కానీ ప్రజా దర్బార్ కానీ. కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే యొక్క సమస్యలను కూడా వాళ్ళు తీరుస్తూ ఉన్నారని నాకైతే సమాచారం. నా సమస్య కూడా తీరుస్తారని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో గౌరవ మంత్రివర్యులు, ప్రజలంతా మీరు చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాల పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇదే కార్యక్రమాలతో మీరు ముందుకు వెళ్ళి ప్రజలకు సహాయం చేయవలసిందిగా అయితే మేము కోరుతూ ఉన్నాము. ఇప్పుడు చెప్పేసి అని అన్నారు కదండి, అంటే ప్రజా దర్బార్లు ఇలాంటి పెట్టి ప్రజల సమస్యలు తీర్చి ప్రజలకి చాలా దగ్గరలో ఉన్నానని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా. అంటే మేడం, గతంలో మేము కూడా ఇప్పుడు కూడా నా ఫైల్ అట్టే ఉంది. గత ప్రభుత్వంలో అయితే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను. అప్పుడు మాకు కడపలో డిప్యూటీ సీఎం ఆఫీస్ కూడా ఉండేది, క్యాంప్ ఆఫీసు, అంజద్ బాషా గారు. అప్పుడు కూడా నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత అది ఎన్ని రోజులు చూసినా కానీ ప్రాసెస్లో ఉంది సార్, మాకు ఇన్ని రోజులు అప్లై చేసి మాకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇంతవరకు మాకు ఇవ్వలేదు. అసలు అప్లై చేశారా లేదా అనేది కూడా మాకు తెలియదు. నా వరకైతే గత ప్రభుత్వం ప్రజలకు అండగా లేదని చెప్తానమ్మా.